ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సంక్షేమ బోర్డు మాజీ మెంబర్ నరసింహ. ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి దివ్యాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అన్నారు. శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం ఈ సమాజానికి చాలా ప్రమాదకరమన్నారు. తక్షణమే స్మితా సబర్వాల్ తన కామెంట్స్ను వెనక్కు తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే వేల కొద్ది దివ్యాంగులతో ఆమె ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. నేను తప్పయ్యన్నా, ఏదో మానసిక స్థితి బాగలేకన్నా మరి మీ అందరికీ నేను క్షమాపణ చేసిన పాదాభి వందనాలు చేస్తున్నా. మీ అందరికీ ఏదైతే మీరు దివ్యాంగులు ఉండో చాలా తప్పైంది, నేను పొరపాటు అయినా మరి నా మానసిక స్థితి బాగలేకుండా అని చెప్పేసి వేసుకో, తప్పేం లేదు. నరేంద్ర మోడీ గారు మరి ఈ సఫాయి కర్మచారుల కాలు మొక్కుతాడు, సఫాయి కర్మచారుల కాలు మొక్కుతాడు, ఎందుకంటే వాళ్ళు శుభ్రం చేస్తారు కాబట్టి. మరి నువ్వు కూడా సమాజంలో ఉన్న రూపాయలు శుభ్రం చేయాలి, సమాజంలో వాళ్ళకి సేవ చేయాలి కాబట్టి, వాళ్ళ సేవ చేయాలి కాబట్టి వాళ్ళ యొక్క చెమట వచ్చి అక్కడ వచ్చిన శాలరీ మీరు తీసుకుంటారు. మరి వేల సంవత్సరాల నుండి శ్రమజీవులు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఉత్పత్తులు సేవలు అందిస్తుంటే మీలాంటి వాళ్ళు, నువ్వు ఉన్నావు కదా, నీలాంటి వాళ్ళు అధికారం చెలాయిస్తూ పైగా వారిని నిర్లక్ష్యం చేస్తూ ఎవరైనా దేశద్రోహి, సమాజద్రోహి అన్నది. కానీ నువ్వు విధంగా దేశద్రోహి, సమాజద్రోహంగా పనిచేస్తున్నది ఒకసారి ఆత్మ జ్ఞానం చేసుకో, ఆత్మ ప్రబోధం చేసుకుంటే తెలిసిపోతుంది అని చెప్పు. కాబట్టి నువ్వు నిజంగా పనికిరావు, నువ్వు నిజంగా సర్వీస్ చేసిన పనికిరావు, సివిల్ సర్వెంట్ పనికిరావు.